ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగిమానసచరం వేదాంతవిద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులారా, ప్రజలారా, కలియుగ ధర్మ సంరక్షణార్థమై అవతరించిన శ్రీమన్నారాయణుడు వీరబ్రహ్మంగారి రూపంలో లోక సంచారం చేసి మానవ జనోద్ధరణకై దైవరహస్యాలతో నిక్షిప్తమయ్యున్న భవిష్యత్ కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల ద్వారా మనకందించారు. ఈ కాలజ్ఞానంలో 3 వంతులు బనగానపల్లెలోని గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటి వద్దనున్న చింత చెట్టు కింద స్వయంగా బ్రహ్మంగారి చేతనే పాతర పెట్టబడినాయి. భద్రపరిచిన కాలజ్ఞానం కాక అందులో నుంచి కొంత భాగము ఈనాడు ప్రచారంలో ఉంది. ఈ మిగిలిన కాలజ్ఞానం అసలెలా బయటికి వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చారు, మొట్టమొదటగా వాటిని ఎవరు బయటికి తీశారు అనే విషయాలు భక్తులు ముందుగా తెలుసుకోవాలంటే ఆనాడు జరిగిన యథార్థ సంఘటన మీకు పూసగుచ్చినట్లు వివరించక తప్పదు. ఆ మహత్తరమైన సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. నగరిపాడు సంస్థానానికి చెందిన జగ్గరాజుకు బ్రహ్మంగారి వరప్రసాదం వలన జన్మించినవాడు రంగరాజు. రంగరాజు యుక్త వయస్కుడై బ్రహ్మంగారి మఠానికి వచ్చి బ్రహ్మంగారి మనుమరాలు గోవిందయాచార్య పుత్రిక అయిన ఈశ్వరీదేవిని పరిణయమాడతానని చెప్పాడు. గోవిందయాచార్యులు ఆయన సోదరులు పోతులూరయాచార్యులు అందుకు తిరస్కరించారు. రంగరాజు ఈశ్వరీదేవిని వివాహమాడడానికి పట్టుబట్టాడు. అప్పుడు గోవిందయాచార్యులు రంగరాజు క్షత్రియుడని, తాము విశ్వబ్రాహ్మణులమని, తాము కులాంతర వివాహానికి సమ్మతించమని తేల్చి చెప్పారు. అప్పుడు రంగరాజు దైవస్వరూపులైన బ్రహ్మంగారికి లేని కుల వివక్షత వారి సంతానమైన మీకు తగదు అన్నాడు. అప్పుడు పోతులూరయాచార్యులు జగదీశ్వరి అని ఈశ్వరీదేవి వివాహ విషయం కాలజ్ఞానమున స్వామివారు తప్పకుండా చెప్పి ఉండవచ్చు కనుక బనగానపల్లిలోని గరిమరెడ్డి అచ్చమ్మగారింట చింత చెట్టు కింద పాత్రలో దాచి ఉంచిన కాలజ్ఞానాన్ని బయటకు తీసి పరిశీలించుదామన్నారు. అందుకు రంగరాజు సమ్మతించాడు. అప్పుడు పోతులూరయ్య రంగరాజులు గుర్రాలపై ప్రయాణమై బనగానబల్లె చేరుకున్నారు. అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటి వద్దనున్న పాతర వద్ద భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాత్రను త్రవ్వారు. ఆ పాతరలో కాలజ్ఞాన తాళపత్రముల కట్టలు వారికి కనిపించినవి. పోతులూరయ్య ఆజ్ఞతో బ్రహ్మంగారిని స్మరిస్తూ రంగరాజు పాతరలోని కాలజ్ఞానముల కట్టలు పోతులూరయ్యకు ఒక్కొక్కటిగా 3 అందించాడు. 4వ కట్టను అందుకోబోగా లోపలనున్న కాలజ్ఞాన పత్రముల నుండి కాలనాగుల బుసలు వినిపించినవి. బ్రహ్మంగారి ఆజ్ఞ ఇంతవరకే అనుకుని ఆ పాతరను మూసి ఒక తాళపత్ర గ్రంథాన్ని గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటి వద్ద నుంచి మిగిలిన 2 తాళపత్ర గ్రంథాలతో కందిమల్లయ్యపల్లె అనగా ప్రస్తుత బ్రహ్మంగారి మఠం చేరుకున్నారు. మరలా పూజా కార్యక్రమాలు నిర్వహించి కుటుంబ సభ్యులు, పెద్దలు, ప్రజల సమక్షంలో కాలజ్ఞానాన్ని చదివారు. అందులో సీతాభగవతి సింహాసనాలకు స్థిరమయ్యున్నది అన్న వాక్యం కనిపించినది. అనగా త్రేతాయుగమున శ్రీరామచంద్రుని ఇల్లాలు సీత భూగర్భమున ప్రవేశించినట్లే ఈశ్వరీదేవి పీఠాధిపత్యం వహించి జేజినాయన వలనే ఆమెయు జీవసమాధి కావాల్సి ఉన్నది. ఇది బ్రహ్మంగారి మరుగువాక్యము అని రంగరాజు ఆ వాక్యానికి అర్థం చెప్పారు. ఇక తనను గురించి చెబుతూ, ఇప్పటికీ మనసా వాచా ఈశ్వరీదేవిని నా ఇల్లాలిగా భావిస్తున్నాను, కాని అది ఈ జన్మకు అసంభవం. కాలజ్ఞానంలోని పెండ్లి కుమారునికి సగం పెళ్లి సగం దుఃఖం కలిగీని, కంకణం చేత కాటికి పోయీని అన్న వాక్యాల ప్రకారం నేను అగ్నిప్రవేశం చేసి
ఈ శరీరాన్ని వదిలేదను. వచ్చే జన్మలో మా ఇరువురి వివాహం కాగలదు అని చెప్పి రెండింటిలో ఒక తాళపత్ర గ్రంథాన్ని దయచేసి నాకిచ్చి నాకు సెలవిప్పించండి, నేను నగరిపాడు వెళతాను అని అందరకు నమస్కరించాడు. గోవిందయ్య, పోతులూరయ్యలు ఆశ్చర్యచకితులైనారు. ఒక తాళపత్ర గ్రంథాన్ని రంగరాజుకిచ్చి సాగనంపారు. ఆ విధంగా ఆ మూడింటిలోని మూడవ తాళపత్ర గ్రంథం ప్రస్తుతం బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంగారి జీవసమాధి మీద పెట్టెలో భద్రపరచబడి ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతినిత్యము పూజలు అందుకుంటున్నది. ఆ కాలజ్ఞాన గ్రంథంలోని విశేషాలను ప్రజలు భక్తితో చదివించుకుని రాయించుకుని వారి వారి రాతప్రతులను అతి భక్తి శ్రద్ధలతో పూజా మందిరాలలో ఉంచుకునేవారు. దాదాపు 1974 వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం రాతప్రతులలోనే కొందరికి లభ్యమయ్యేది. భక్తులైన వారు ఎవరికి వారు రాతప్రతులు రాయించుకుని తద్వారా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చదువుకునేవారు. ఆ తరువాత ప్రస్తుత మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు బ్రహ్మంగారి ఆశీస్సులతో అప్పటి రాతప్రతులను అచ్చువేయించి లోకంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు యథాతథంగా ప్రచారం కావడానికి పూనుకుని కృతకృత్యులయ్యారు. మఠమునందున్న తాళపత్ర గ్రంథము పుస్తకము రూపంలో ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నది. అలా బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు వెలుగులోకి వచ్చి భూత భవిష్యద్వర్తమాన కాల విశేషాలను కళ్లకు కట్టినట్లుగా మనకు తెలియబడ్డాయి. అందులోని ప్రతి వాక్యము అక్షర సత్యము, ప్రతి మాట వేద ప్రమాణము, ప్రతి విషయము సాక్ష్యాధార సహితము. అనంతమైన కాలజ్ఞానము యొక్క వివరాలలో స్వామివారు స్వయంగా రాసిన వాక్యాలలో ఇలా ఉన్నాయి. భూత భవిష్యద్వర్తమాన కాలాలకు నానా దేశాలకును వ్రాయించినది 3,32,000 గ్రంథములు. ఈ మాటలు కాలజ్ఞానంలో స్వామి పలికినవి. ఇకపోతే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన స్వామివారి స్తుతిని వారి మాటలలోనే ఒక్కసారి భక్తిమీర స్తుతించి కాలజ్ఞాన వివరాలలోకి ప్రవేశిద్దాం. కాలజ్ఞాన గ్రంథంలోని ద్వితీయాశ్వాసంలోని చూర్ణిక. శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర రాజచూడామణి పంచరాజ బహురాజ పరమరాజ రాజోత్తమ చరాచర జగత్తు సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతిరూప సహస్రరూప సర్వరూప సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ పాలనయోగ పరమయోగ భావయోగ భక్తియోగ ప్రకటయోగ ప్రకృతియోగ ప్రపంచక యోగ వియోగులైన విద్యాత్మ వేదాత్మ వివిధాత్మ విజితాత్మ జీవాత్మ నిర్జీవాత్మ పూర్ణాత్మ శతాత్మ అనంతాది సర్వాత్మ నాయకులైన కుటిలసాగర గుణసాగర అగ్నిసాగర సోమసాగర సూర్యసాగర సర్వసాగర మహాసాగర అర్ధివంతులైన ప్రణవాక్షర పాలనశీల విశాల కులగోత్ర మిత అమిత చిత్ర విచిత్ర వీర పురుషాధిఖ్యాత నామకులైన త్రేతాండయోగ అజాండయోగ సర్వాండయోగ వీరశక్తి వియోగ పురుష కుపురుష సత్పురుష నిరుపమ పరమ పురుష నిర్వికార నిరంజన నిగమవేద్య నిఖిలాంతరవాస నిష్కళంక నిర్వాణ నిర్వికల్ప వికల్ప వినోదనాదమోదితులైన మహితహర దురితహర తామసహర దైత్యహర గుణహర అజహర అండజహర హరణమేకో నారాయణ నామక సోమవంశోత్తమ తేజ వీరభోజరాజ మహారాజ రాజముఖాంతరాంతాది దశావతార విహార ప్రకాశ అనంతావతార ప్రకాశ అత్యంత విహార వీర నారసింహనామ ఖండాగ్రశేఖర భీమప్రతాప అఖండ నాయకులైన దివ్యగణ దేవగణ మునిగణ శక్తిగణ సౌమ్యగణ అవతారగణ అఖిలగణ అఖిల శక్తిగణ పరమగణ సుగుణ సంపన్నులైన అనంత వేద రహస్య జ్ఞాత విఖ్యాత చరిత్ర
పవిత్రాంగ సత్యస్వరూపులైన నిత్యానంద కృత్రిమావతార విహార అత్యంత గోప్య గూఢజన్మ ప్రకాశ కారణజన్మ కార్యాంగధార్య ఆర్య సేవాధురీణులైన అంతరంగ ఆత్మసంగ బహిప్రకాశ ప్రపంచక సంగ నిస్సంగ సంగ మధ్వంసక హంసావతార వీరపురుష సేవాంతరంగ శ్రీ గురవే నమః.